మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలంటే ఏం చేస్తాం? మంచి ఫుడ్ తింటాం, ఎక్సర్సైజ్ చేస్తాం, వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం, డే బై డే స్ట్రాంగ్ అవుతూ ఉంటాం. అయితే మెంటల్ ఫిట్నెస్ ఎలా వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మళ్ళా చాలా మంది ఫేస్ చేసే అసలైన ఛాలెంజ్ ఏంటో తెలుసా? మెంటల్ స్ట్రెంగ్త్. మైండ్ ని కంట్రోల్ చేయటం ఎలా? ఇదే మన లైఫ్ లో ది టఫెస్ట్ పార్ట్. మెంటల్ టఫ్నెస్ ని పెంచుకోవాలంటే అందరికి ముందు గుర్తొచ్చేది మెడిటేషన్. కానీ ఈ రోజు మంచు పర్వతాల్లో నిశ్శబ్దంగా ధ్యానం చేసే మాంక్స్ లా కాదు, ఒకప్పుడు మంచు తుఫాన్ని కూడా లెక్క చేయకుండా, వెని చూపించకుండా పోరాడిన టఫెస్ట్ వారియర్స్ సమురైస్ గురించి మాట్లాడుకుందాం. మెంటల్ టఫ్నెస్ కి యుద్ధంలో పోరాడే వారియర్స్ కి సంబంధం ఏంటంటారా? వారి ఫిజికల్ స్ట్రెంగ్త్ కన్నా మెంటల్ హెల్త్ చాలా చాలా పవర్ఫుల్. అందుకే ఎంతటి వాళ్ళనైనా వారు ఇట్టే ఓడించేవారు. అయితే ఈ వీడియోలో బ్రతికితే సమురైలో ఎలా బ్రతకాలి, వాళ్ళు మెంటల్ గా అంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఏంటి, వారు ఖచ్చితంగా ఫాలో అయ్యే 3 డిసిప్లైన్ రూల్స్, జపనీస్ సమురై సీక్రెట్స్ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఈ వీడియోలో మనం అందరం, మీరు నేను ఈ మోడర్న్ వరల్డ్ లో సర్వైవ్ అవ్వాలంటే అచ్చం సమురైలా మనసుని ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకుందాం. జపనీస్ లో ఒక పాపులర్ పదం ఉంటుంది, అదే షుగ్యో. మన మనసు దృఢంగా అవ్వాలన్నా, లోతుగా ఆలోచించాలన్నా ప్రాక్టీస్ అవసరం. ఆ ప్రాక్టీసే షుగ్యో. సమురై స్థాయిలో మీరు మానసికంగా మారాలంటే, అంత శక్తిని పొందాలన్నా మొట్టమొదట షుగ్యో రూల్ ని పాటించాలి. షుగ్యో అంటే చాలా మందికి జిమ్ లేదా బాడీ బిల్డింగ్ చేయటం అనుకుంటారు, కానీ నిజానికి షుగ్యో అంటే మనసులో జరిగే సాధన. బయట కామ్ గా కనిపిస్తుంది, కానీ లోపల నిన్ను నువ్వు గెలిచేలా మార్చేస్తుంది. జెన్ మాంక్స్ ఊపిరి సైతం గడ్డ కట్టేంత చలిలో గంటల తరబడి కూర్చుంటారు. సమురైస్ ఒకే కత్తిపోటు లేదా కోతని 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తారు. అయితే ఇది ఎవరికో చూపించటానికో లేక షో కోసమో కాదు, వాళ్ళు షుగ్యోని పాటిస్తూ మనసుని బలంగా మార్చుకుంటున్నారు. ఇది ఒక కైండ్ ఆఫ్ స్పిరిచువల్ అండ్ మెంటల్ ట్రైనింగ్. అంటే వారికి కష్టం కలిగించే విషయాల నుండి వారు ఎప్పుడు పారిపోరు. కష్టాలే మనసుని దృఢంగా మారుస్తాయని వారు నమ్ముతారు. సింపుల్ గా చెప్పాలంటే, ద అబ్స్ట్రకల్ ఈస్ నాట్ బ్లాకింగ్ యువర్ పాత్, ఇట్ ఈస్ ద పాత్. వారు స్ట్రగుల్స్ ని పనిష్మెంట్ లా చూడరు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, వారి మార్గం మధ్యలో ముళ్ళ కంపలు ఉన్నా కూడా వాటిని దాటి వెళ్లేలా వారి శరీరాన్ని, మనసుని ముందు నుండే ట్రైన్ చేసుకుంటారు. సమురైస్ లో గొప్పవాడైన మియామోటో ముసాషిని తీసుకోండి. అతను జస్ట్ కత్తి విద్యను మాత్రమే నేర్చుకుని వదిలేలేదు, అతను ఫిలాసఫర్. అందుకే బుక్ ఆఫ్ ఫైర్ రింగ్స్, డుకోడో లాంటి పుస్తకాల్ని రాశాడు. స్ట్రాటజిస్ట్, గొప్ప ఆర్టిస్ట్ కూడా. అలాగే అతను కాలిగ్రఫీని నేర్చుకున్నాడు. జెన్ మెడిటేషన్ ని గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. కానీ యుద్ధం చేసేవాడు ఎందుకు అవన్నీ నేర్చుకున్నాడు? ఒక కత్తి విద్యని లేదా వాటి వెనుక ఉన్న స్ట్రాటజీస్ ని నేర్చుకుంటే సరిపోతుంది కదా. ఎందుకో మీరు ఆలోచించారా? ఎందుకంటే పెయింటింగ్ వేసే సమయంలో వారి చెయ్యి కాస్త వెనకిన మొత్తం పెయింటింగ్ ఎలా పాడైపోతుందో, అలాగే యుద్ధంలో చేతిలో కలిగిన చిన్న వణుకు ప్రాణాన్నే తీస్తుంది. కామ్ గా, జెంటిల్ గా కానీ పదునుగా కత్తిని వాడి ఎదుటివారి కంఠాన్ని కొయ్యాలి. అది ఆర్ట్ ద్వారా సాధ్యమవుతుందని ముసాషికి తెలుసు. ఆర్ట్ అతని మైండ్ ని ట్రైన్ చేసే మరో మార్గం. అందుకే ఎవరికి సాధ్యం కాని విధంగా ఒక్కోసారి కనీసం చేతిలో ఆయుధం కూడా లేకుండా ముసాషి 62 మందిని ఓడించగలిగాడు. దిస్ ఇస్ షుగ్యో, టోటల్లీ ఇమ్మర్షన్ ఇన్ డిసిప్లైన్. ఇప్పుడు ఇదే ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి. మీరు ఏ విషయం నుండి పారిపోతున్నారు లేక పోరాడుతున్నారు? చదువుకి, బ్యాడ్ హ్యాబిట్స్ కి, మొబైల్ కి సంబంధించా? మీ తప్పుని మీరు ఒప్పుకోలేకపోవడమా? ఇలా ఏదైనా కావచ్చు. ఇలా మిమ్మల్ని స్టాప్ చేస్తుంది లేక మీరు ఓవర్కమ్ చేయాలనుకుంటుంది ఏది? ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇలా మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో అదే ఈ రోజు నుండి మీ ట్రైనింగ్ గ్రౌండ్ అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ సే టు యువర్ సెల్ఫ్, ఐ ఫేస్ వాట్ అదర్స్ అవాయిడ్ డైలీ. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, షుగ్యోకి సరైన మీనింగ్ అండ్ డైరెక్షన్ లేకపోతే ఏదో ఒక రోజుకి అది టార్చర్ లా, పెయిన్ఫుల్ గా మారిపోతుంది. షుగ్యో అంటే మెంటల్ ట్రైనింగ్ అన్న విషయాన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంది. ఇలానే ఎంతో మంది ఫిజికల్ గా తమను తాము టార్చర్ చేసుకున్నారు. అంటే డిసిప్లైన్ ఆ సిస్టమ్ అనేది లేకపోతే ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా కుప్ప కూలిపోవాల్సిందే, ఓడిపోవాల్సిందే. దీనికి కూడా సమురైస్ దగ్గర సమాధానం ఉంది. వారి జీవితాన్ని మొత్తాన్ని బోధా అనే ప్రిన్సిపల్ లోనే బతుకుతారు. అంటే వారియర్స్ వే ఆఫ్ లైఫ్. అంటే ఏంటో సింపుల్ గా చూద్దాం. జపాన్ లో కరాటే నేర్చుకునే ప్లేస్ ని డోజో అంటారు. ఇది ఒక జిమ్ లానే. కానీ ఇక్కడ బాడీ ట్రైనింగ్ మాత్రమే కాదు, ఎలా నడవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇలా డిసిప్లైన్ కి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని డోజోలో నేర్పిస్తారు. అయితే ఇక్కడ సమురైస్ లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, చాలా మంది ఈ రూల్స్ ని డోజోలోనే పాటిస్తారు, ఆ డిసిప్లైన్ ని అక్కడికే పరిమితం చేస్తారు. కానీ సమురైస్ కి లైఫ్ లో ప్రతి మూమెంట్ కూడా డోజోని అని భావిస్తారు. వారి దృష్టిలో డోజో అంటే జస్ట్ ట్రైనింగ్ హాల్ కే పరిమితం కాదు. ప్రతి నిమిషం వారి మనసుని పదునుగా చేసుకోవటానికి, ప్రతి పనిని పర్ఫెక్ట్ గా చేయటానికి డోజో ఒక అవకాశంగా చూస్తారు. నిద్ర లేవటం, టిఫిన్ చేయటం, ఫుల్ ఫోకస్ తో రూమ్ నుండి ఇంకో రూమ్ లోకి నడవటం, యాక్యురేట్ గా, ఇంటెన్స్ తో వారి జీవితంలో చేసే ప్రతి
ప్రతి చిన్న పనిని కూడా వారు ప్రాక్టీస్ లానే చూస్తారు. అయితే ఇక్కడ సమ్రైజ్ ఎందుకు అన్ని రూల్స్ పెట్టుకొని రోజు రోబోట్స్ లా డిసిప్లైన్ అనే పేరుతో ఎందుకు టార్చర్ చేసుకుంటున్నారు? అలా చేస్తే గానీ వారు సమ్రైజ్ అవ్వలేరా అని మీరు అడగొచ్చు. అయితే దీనికి సమాధానం హౌ యూ డూ వన్ థింగ్ ఈజ్ హౌ యూ డూ ఎవ్రీథింగ్ అని వారు నమ్ముతారు కాబట్టి. అందుకే చావు కూడా వారిని పెద్దగా భయపెట్టదు. కారణం వారు ఆల్రెడీ ఎన్నో వేల సార్లు డిసిప్లైన్ ని ఫాలో అయి ఉంటారు. ఎన్నో సార్లు ఆ డిస్కంఫర్ట్ ని ఫేస్ చేసి ఉంటారు. ప్రతి రోజు డిస్కంఫర్ట్ నుండి బయటికి రావాలి, కన్సిస్టెంట్ గా ఉండాలన్నా అది వాళ్ళకి అతి పెద్ద పరీక్ష. మీరే చెప్పండి, ఎవ్రీడే ఒకేలా బ్రతకాలి, ఒకే రూల్స్ ఫాలో అవ్వాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి అంటే మీరు ఉండగలరా? ఆ పరీక్షను ఓవర్కమ్ చేయగలరా? లేదు. కానీ జెన్ మాంక్స్ అండ్ సమురైస్ ఈ పరీక్ష నుండి బయటపడగలరు. ప్రతి రోజు డిసిప్లైన్ గా ఉంటారు, ప్రతి రోజు ఒకేలా బ్రతికి చూపిస్తారు, ప్రతి క్షణం మెంటల్ గా వచ్చే పరీక్షల్ని ఎదుర్కొంటారు. అందుకే సమ్రైజ్ కి చావు చావులా కనిపించదు, అది కూడా మరో పరీక్షలానే కనిపిస్తుంది. నువ్వు డైలీ చేసే ప్రతి చిన్న విషయాన్ని ఓ ప్రాక్టీస్ లా డిసిప్లైన్ తో చేస్తే రేపు జీవితంలో జరిగే పెద్ద విషయాలకి నీపై పవర్ ఉండదు అని అర్థం. ఇదే అసలైన మెంటల్ టఫ్నెస్. సింపుల్ గా చెప్పాలంటే నీకు ట్రాఫిక్ లో కోపం వస్తుందంటే నిజంగా సీరియస్ సిచ్యువేషన్స్ ని కామ్ గా ఎలా హ్యాండిల్ చేయగలవు? ఈ రోజు టైర్డ్ గా ఉన్నావు కదా అని టాస్క్ ని వదిలేస్తే రేపు ప్రెషర్ ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్స్ లో స్ట్రాంగ్ గా దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలవు? ఎవ్రీ స్మాల్ యాక్షన్ బికమ్ పార్ట్ ఆఫ్ దేర్ ట్రైనింగ్. ప్రతి చిన్న విషయాన్ని రేపు రాబోయే పెద్ద విషయాలకి ట్రైనింగ్ లానే పనిచేస్తుందని సమ్రైజ్ నమ్ముతారు. మోడర్న్ డేస్ లో ఈ బౌద్ధాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చివర్లో చూద్దాం. కానీ డోజోని కంఫర్ట్ జోన్ లోనే ఉంటూ ప్రాక్టీస్ చేయటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. నేను సమ్రైజ్ లా బోధోని ప్రాక్టీస్ చేసి డిస్కంఫర్ట్ నుండి బయటకు వచ్చాను, డిసిప్లైన్ గా ఉంటున్నాను అంటే సరిపోదు. అసలు రియాలిటీలో నిజంగా మీరు ఎంత వరకు దేన్నైనా ఫేస్ చేయగలుగుతున్నారు టెస్ట్ చేసుకోవాలి కదా. సో సమ్రైజ్ ఎగ్జాక్ట్ గా ఇదే చేస్తారు. ఇక్కడే షుగ్యో డోజోతో పాటు మూషో షుగ్యోని ఫాలో అవుతారు. సమ్రైజ్ చాలా చిన్న ఏజ్ నుండి వారి ప్రాక్టీస్ ని స్టార్ట్ చేస్తారు. అన్ని డిస్కంఫర్ట్ నుండి బయటకు వస్తారు, ప్రతి చిన్న రూల్ ని ఫాలో అవుతారు. కానీ వారు కంప్లీట్ గా 100% ట్రైన్ అయ్యారు అని వారికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ వారు మూషో షుగ్యో రూల్ ని వారి రియల్ లైఫ్ లో అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే వారి ఫ్యామిలీ, ఊరు, ఇల్లు, మాస్టర్ ని, కంఫర్ట్స్ ని అన్నింటినీ వదిలి వెళ్ళిపోతారు. దీన్నే వారు ట్రైనింగ్ ఇన్ ద వరల్డ్ అనేవారు. నో ప్లాన్, నో ప్రొటెక్షన్, జస్ట్ వారు నేర్చుకున్న విద్య, వారి ధైర్యం అంతే. ఎదురుగా ఏం వచ్చినా పోరాటం తప్ప ఇంకో దారి వాళ్ళకుండదు. మియామోటో ముసాషి 15 ఏళ్లకే అన్నింటినీ వదిలి వెళ్లిపోయాడు. జపాన్ లో ఉన్న బెస్ట్ స్వార్ట్స్ మ్యాన్ ని ఛాలెంజ్ చేస్తూ వారిని ఓడిస్తూ ప్రయాణిస్తూ ఉండేవాడు. సలహా ఇచ్చే వాళ్ళు ఉండరు, ఏది రైట్ ఏది రాంగ్ అని మాట్లాడేవారు, గైడ్ చేసేవారు ఉండరు. కేవ్స్ లో నిద్రపోయేవాడు, ఆకలిని ఫేస్ చేసేవాడు, కన్ఫ్యూజన్, డౌట్స్, ఒంటరితనాన్ని అన్నింటినీ ఒంటరిగా ఫేస్ చేశాడు. వన్స్ హీ రోట్ దెర్ ఈస్ మోర్ దెన్ వన్ పాత్ టు ద టాప్ ఆఫ్ ద మౌంటైన్. దీనికి అర్థం జీవితంలో మనకి ఒక్క దారి మాత్రమే ఉండదు. ఒక్కోసారి మనకు అన్ని దారులు మూసుకుపోయాయని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మన కంటికి కనిపించిన ఆ ఇంకో మార్గాన్ని కూడా వెతుక్కుంటూ మనం పైకి ఎదగాలి అని ముసాషి అంటాడు. అయితే ఈ రోజుల్లో సమురాయ్ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు 5 హ్యాబిట్స్ ని చెప్తాను. వాటిని తప్పకుండా పాటించడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్, పిక్ వన్ డిస్కంఫర్ట్ అండ్ ఫేస్ ఇట్ డైలీ ఫర్ 30 days. ఈ పని చేస్తే లేక ఏదైనా పని చెయ్యాలన్నా నాకు కష్టంగా ఉంటుంది అన్న ఒక్క విషయాన్ని చూస్ చేసుకోండి. ఈ మంత్ అంతా ఆ విషయాన్ని మీరు రిపీటెడ్ గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒంటరిగా గడపాలంటే మీకు కష్టం లేక బోర్ కొడుతుంది. అందుకే పదే పదే మొబైల్ చూసే అలవాటు, లేదా ఫ్రెండ్స్ తో మాట్లాడడం, లేదా టైం పాస్ చేయడం అలవాటు అయిపోయింది. సో ఈ రోజు నుండి 10 నిమిషాలు సైలెన్స్ ని ఫేస్ చేయండి, బోర్డమ్ లో గడపండి. అలాగే ఎర్లీ మార్నింగ్ లేవటం కష్టం, 30 days ఒక టైం ఫిక్స్ చేసుకొని లేవండి. ఇలా అన్ని ఒకేసారి ఓవర్లోడ్ చేసుకోకుండా ఒక్కొక్కటిగా ఎవ్రీ మంత్ మీలో ఉండే ఏదో ఒక డిస్కంఫర్ట్ ని ఓవర్కమ్ చేయండి. యువర్ డిస్కంఫర్ట్ ఈక్వల్స్ టు యువర్ డోజో. ట్రీట్ స్మాల్ రొటీన్స్ విత్ సీరియస్నెస్. మీ సెకండ్ హ్యాబిట్ లో మీరు ఈ విషయాన్ని నిరంతరం రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. అదే రైట్ నౌ ఐఎమ్ ఇన్ మై డోజో. ఈ లైన్ గుర్తుంటే మీరు ఏ విషయాన్నైనా ప్రెజెంట్ అండ్ ఫోకస్ తో చేయగలుగుతారు. మీరు చదువుతున్నారా? 10 minutes చదివినా కంప్లీట్ ఫోకస్ తో చదవండి. ఇలా ఎక్సర్సైజ్ చేసినా, కుకింగ్ చేసినా, బైక్ క్లీన్ చేసినా, క్లోత్స్ ఫోల్డ్ చేసినా, ఆఖరికి సమురైలా ఒక రూమ్ నుండి ఇంకో రూమ్ కి నడుస్తున్నా కూడా ప్రెజెంట్ లో ఉంటూ ఏ పన్నైనా ఫోకస్ గా చేయండి. ప్రతి చిన్న టాస్క్ మీరు డిసిప్లైన్ గా ఉండేలా చేస్తుంది. అండ్ థర్డ్ రూల్ వచ్చేసి బిల్డ్ వన్ డైలీ రిచువల్. బోత్ ఆర్ డిసిప్లైన్. ఇప్పుడు మీ ఫ్యూచర్ కి యూస్ఫుల్ అయిన ఒక సింపుల్ హ్యాబిట్ ని పిక్ చేయండి. రీడింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్, స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా ఓకే. కానీ ఈ నిమిషం నుండి మీ ఎయిమ్ ఏంటంటే ఇది మీ డైలీ రిచువల్ అయిపోవాలి, అంటే డైలీ హ్యాబిట్ అయిపోవాలి. నో మ్యాటర్ వాట్, ఇది మీరు డైలీ ఫాలో అవ్వాలి. మొబైల్ తో డిస్ట్రాక్ట్ అవుతున్నారా? ఫోకస్ ని ప్రాక్టీస్ చేయండి. ట్రాఫిక్ లో స్టక్ అయితే పేషెన్స్ ని ప్రాక్టీస్ చేయండి.
మనుషుల్ని డీల్ చేయటంలో ఇబ్బంది పడుతున్నారా? ఎమోషనల్ కంట్రోల్ ని ప్రాక్టీస్ చేయండి. డెడ్ లైన్ ని ఫేస్ చేయలేకపోతున్నారా? అయితే ప్రెషర్ లో కూడా ఫోకస్డ్ గా పనిచేయటం ఎలాగో ప్రాక్టీస్ చేయండి. మీరు అనుకోవచ్చు మధ్యలో ఈ రూల్స్ ని నేను బ్రేక్ చేస్తే అని. ఓకే, వీఆర్ ఆల్ హ్యూమన్స్. ఏదైనా కూడా కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేయాలంటే కష్టం. కానీ మీరు వదిలేసిన ప్రతిసారి మళ్ళీ స్టార్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. టెస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ రియల్ లైఫ్. మినీ ముషా షుగ్యో. డిస్కంఫర్ట్ ని ఫేస్ చేయటం వల్ల మన మనసుని ట్రైన్ చేయొచ్చు అని ఫస్ట్ పాయింట్ లో చూసాం. అయితే ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి ఆ డిస్కంఫర్ట్ ని మీరు ఎంత వరకు ఫేస్ చేస్తున్నారో అని రియల్ గా టెస్ట్ చేసుకోవడం. మీకు నలుగురిలో మాట్లాడడం అంటే భయం ఉందా? అయితే ప్రతి రోజు ఎవరో ఒకరితో ఒక స్ట్రాంగ్ కాన్వర్సేషన్ ని ప్రాక్టీస్ చేయండి. స్టేజ్ మీద మాట్లాడడం కష్టం అనిపిస్తుందా? అయితే ఛాన్స్ దొరికిన ప్రతిసారి బోర్డు దగ్గరకు వెళ్ళండి, క్లాస్ లో మాట్లాడండి, లేకపోతే సెమినార్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఒంటరిగా ఉండటం భయం వేస్తుందా? అయితే ఒక స్మాల్ సోలో ట్రిప్ ని ప్లాన్ చేయండి. నియర్ బై లొకేషన్ అయినా పర్వాలేదు. ఈ స్టెప్స్ చిన్న చిన్న అన్కంఫర్టబుల్ జోన్ లో నుండి బయటకు తీసుకొస్తాయి. ముషా షుగ్యో అంటే ట్రావెలే కాదు. సమ్రైజ్ లా అన్నింటినీ వదిలేసి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవటానికి బయటికి ట్రావెల్ చేయక్కర్లేదు. కానీ ఈ రోజుల్లో ముషా షుగ్యో అంటే స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ మెంటల్లీ, ఎమోషనల్లీ ఆర్ సోషల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నలుగురిలో మాట్లాడడం, లేదా టాక్సిక్ ఫ్రెండ్స్ గ్రూప్ నుండి బయటకు రావడం, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, నెగిటివిటీని ఫేస్ చేయడం, నో అని ధైర్యంగా చెప్పగలగటం. ఇలాంటివన్నీ మీరు రియాలిటీలో ఎంత వరకు ఫేస్ చేయగలుగుతున్నారో అనేది ప్రాక్టీస్ చేసుకోవటమే మినీ ముషా షుగ్యో. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రిఫ్లెక్ట్ డైలీ. వారియర్స్ రివ్యూ. ప్రతి రోజు నిద్రపోయే ముందు మీకు లోపల చిన్న రివ్యూ చేసుకోండి. ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ టెస్టెడ్ మీ టుడే. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టూడెంట్ అయితే చదువుతున్నప్పుడు నన్ను ఏది బాగా డిస్ట్రాక్ట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను దానికి ఎలా రెస్పాండ్ అయ్యాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపు నేను దేన్ని నాలో షార్ప్ గా చేసుకోవాలి. ఈ రోజు డిస్ట్రాక్ట్ అయిన విషయాలు గానీ, లేదంటే మిమ్మల్ని బాగా టెస్ట్ చేసిన విషయాలు గానీ ఇంకా బెటర్ గా ఉండాలంటే ఎలా చేంజ్ చేసుకోవాలి అని ఆలోచించండి. ఇలా మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోండి. లేదా ఇవి పేపర్ లో రాయండి, లేకపోతే వాకింగ్ చేస్తూ సైలెంట్ గా ఆలోచించండి. సమ్మరైజ్ రియాక్షన్ లో కాదు, రిఫ్లెక్షన్ లో నేర్చుకుంటారు. అండ్ నౌ మీకు ఒక క్వశ్చన్. ఈ రోజు మీ మెంటల్ స్ట్రెంగ్త్ ని టెస్ట్ చేసిన ఒక చిన్న మూమెంట్ ని కమెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో సమ్మరైజ్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.